అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే ఈగ్రామ్ స్వరాజ్లో సప్లిమెంటరీ ప్లాన్ ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది ప్రొసీజరు, అది ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలని మనం ఇందులో చూద్దాము. సో ఇది మనకి ఈగ్రామ్ స్వరాజ్ వెబ్సైట్ పేజ్ ఇది. సో ఇందులో మనకి సప్లిమెంటరీ ప్లాన్ ఎందుకు పెట్టాలి అంటే ఏదైతే మీరు గత ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ప్లాన్ అప్లోడ్ చేసి అప్రూవ్ తీసుకున్నారో అప్రూవ్ చేసిన ప్లాన్లో ఉన్న వర్క్లకి అన్నిటికీ పేమెంట్ కనుక ఇచ్చినట్లయితే కనుక మీరు సప్లిమెంటరీ ప్లాన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ లాస్ట్ ఇయర్ చేసిన కానీ ప్రీవియస్ ఇయర్లో కానీ మీరు ఇచ్చిన యాక్టివిటీస్ అన్నిటిలోనూ కొన్ని యాక్టివిటీస్ కనుక ఫీల్డ్లో పంచాయతీ లెవెల్లో ఫీల్డ్లో జరగకుండా వేరే వర్క్లు కనుక జరిగి ఉంటే, వేరే యాక్టివిటీ కానీ వేరే వర్క్ కానీ ప్లాన్లో ఉన్నదానికన్నా వేరేది కనుక ఫీల్డ్లో జరిగి ఉండి వేరే జరిగిన వర్క్ పేమెంట్కి రెడీగా ఉంటే ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్ చేసిన ప్లాన్లో ఉన్న వర్క్ కాకుండా వేరే వర్క్ కనుక ఫీల్డ్లో మీరు కంప్లీట్ చేసి ఉండి పేమెంట్కి రెడీగా ఉంటే కనుక మనం సప్లిమెంటరీ ప్లాన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎందుకు వెళ్ళాలి? మీరు పేమెంట్కి వెళ్ళినప్పుడు పేమెంట్లో మీకు కనపడే వర్క్లన్నీ ఏంటి? లాస్ట్ ఇయర్ ప్లాన్లో పెట్టిన వర్క్లు మాత్రమే పేమెంట్కి కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకు వచ్చిన కేసు ఏంటి? ప్లాన్లో ఉన్న వర్క్ జరగలేదు, కొత్త వర్క్ జరిగింది కాబట్టి పేమెంట్లో వేరే వర్క్ ఉంటుంది. సో ఆ వేరే వర్క్ కాకుండా పేమెంట్కి రెడీగా ఉన్న వర్క్ని ప్లాన్లో ఇంక్లూడ్ చేస్తే అప్పుడు పేమెంట్ వచ్చర్లోకి ఆ వర్క్ అనేది పుష్ అవ్వడం జరుగుతుంది. సో అట్లా మనం కొత్తగా ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలి అంటే దాని సప్లిమెంటరీ ప్లాన్ ద్వారానే మనం చేయగలం. ఓకే, సప్లిమెంటరీ ప్లాన్ ఎన్నిసార్లు పెట్టాలి? ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఫోర్ టైమ్స్ మనం సప్లిమెంటరీ ప్లాన్ పెట్టుకోవచ్చు, సప్లిమెంటరీ ప్లాన్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs వచ్చింది అనుకుంటే, సో ఎక్స్పెండిచర్ కూడా 10 lakhs చేస్తాం. $1 lakh వచ్చింది అనుకుందాం. వచ్చిన 10 lakhs వచ్చింది. టోటల్ వర్క్స్ ప్లాన్లో 10 ఉన్నాయి. ఎక్స్పెండిచర్ వర్క్స్ ఏమో 10 కంప్లీట్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ 22-23 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023. ఆ ఇయర్లోకి వెళ్ళి ఆ ఇయర్లో ఉన్న వర్క్ల్ని ఇప్పుడు మనం పేమెంట్ తీసుకురమ్మని చెప్తున్నాం. ఎందుకని ఆ ఇయర్ సెలెక్ట్ చేయమని చెప్తున్నానంటే మీరు పేమెంట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసింది 23-24లో స్టార్ట్ చేసాం పేమెంట్ ప్రొసీజర్. సో మీకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో వర్క్లన్నీ కూడా మనం జస్ట్ ప్లాన్ క్రియేట్ చేసాం, కానీ ఆ క్రియేట్ చేసిన ప్లాన్లో మనం పేమెంట్లు ఏమీ చేయలేదు. సో పేమెంట్లు చేయలేదు కాబట్టి ఇప్పుడు మీ అకౌంట్లో ఏదైతే సెకండ్ ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అయిందో ఆ క్రెడిట్ అయిన 1 lakhని మీరు ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు పేమెంట్ వచ్చే దాకా వర్క్ని తీసుకురాగలిగితే, ఏది మ్యాచ్ ఫౌండ్ అయితే సేమ్ వర్క్ అయితే మీరు తీసుకొచ్చేస్తారు. టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అప్లోడ్ చేసేసి జియో ట్యాగ్ చేసి పేమెంట్ చూస్తారు. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వకపోతే విల్ గో ఫర్ సప్లిమెంటరీ ప్లాన్. సో ఇది మొత్తం మీకు సప్లిమెంటరీ ప్లాన్ ఎందుకు పెట్టాలి దాని యొక్క ఐడియా పాయింట్. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే టెక్నికల్గా వెబ్సైట్లో సప్లిమెంటరీ ప్లాన్ చేయడానికి అబండెంట్ చేయాలి, వర్క్ని డెలీట్ చేయాలి. సో డెలీట్ చేయాల్సిన వర్క్ ఈ స్క్రీన్ షాట్ ప్రకారం 10 వర్కుల్లో 8 వర్క్లు మనం పేమెంట్ చేసాము, 2 వర్క్లు మ్యాచ్ అవ్వట్లేదు. సో 2 వర్క్లని డెలీట్ చేసి దాని స్థానంలో కొత్తగా ఉన్న వర్క్ని మనం ప్లాన్లో ఇంక్లూడ్ చేయబోతున్నాము ఫైనాన్షియల్ ఇయర్ 22-23కి. ఓకేనండి. సో ఇది మీకు ఉన్నది. సో ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే కంపల్సరీగా ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని సో లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం చూడాల్సింది ఎక్స్పెక్టెడ్ ఫండ్ అలొకేషన్ చెక్ చేసుకోవాలి. ఫండ్ అలొకేషన్లో
మీరు చూడాల్సింది మొత్తం మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో 15 ఫైనాన్స్ ఇందులో కనిపిస్తాయి. కనిపించిన వాటి సో చివరి కాలంలో మీకు డిలీట్ చేసిన వర్క్ అందులో కనిపిస్తుంది. సో మీరు ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా సో ప్లానింగ్లోకి వెళ్ళి పంచాయతీ డెవలప్మెంటల్ ప్లాన్లో మేనేజ్ ప్లాన్లోకి వెళ్ళాలి. మేనేజ్ ప్లాన్లోకి వెళ్ళినప్పుడు ప్లాన్ అప్రూవ్డ్ ఏదైతే మీకు ఆ ఇయర్లో అప్రూవ్ అయిపోయిన ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ముందు మీరు చెక్ చేయాలి, వ్యూ చేయండి. వ్యూ చేస్తే ఏమొస్తుంది, అప్పుడు మీరు పెట్టిన వర్క్లన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఈ డిస్ప్లే అయిన వాటిల్లో మనం ఇప్పుడు ఈ 60,000 ఉన్న వర్క్ని డెలీట్ చేయబోతున్నాం. సీరియల్ నెంబర్ 3ని మనం డెలీట్ చేయబోతున్నాం. సో ఇది మనం డెలీట్ చేయాలి అంటే కనుక సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వర్క్ ఐడి రాసుకోవాలి. 58090 ఉన్న వర్క్ ఐడి రాసుకోవాలి. అది ఏ యాక్టివిటీలో ఉందో కూడా మనం చూసుకుని దాన్ని మనం డెలీట్ ముందు రాసుకోవాలి. సో తర్వాత దాన్ని యాక్టివిటీ పూల్లోకి వెళ్ళి మేనేజ్ యాక్టివిటీ క్లిక్ చేయాలి. మేనేజ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇందాక రాసుకున్న వర్క్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చివరి ఆప్షన్ చూడండి, అబండెంట్ చేయాల్సి ఉంటుంది. అబండెంట్ క్లిక్ చేసాము అంటే ఆ వర్క్ని మనం డెలీట్ చేయబోతున్నాం అని అర్థం. సో అబండెంట్ చేస్తున్నాం, ఎస్ కొట్టాము. ఆర్ యూ షూర్ యూ వాంట్ అబండెంట్ సెలెక్ట్, ఎస్. అబండెంట్ చేసిన తర్వాత నో ఫర్దర్ పేమెంట్ కెన్ బి డన్ వన్స్ యూ అబండెంట్ దిస్ యాక్టివిటీ, ఆర్ యూ షూర్, ఎస్. సో మనం 60,000 ఉన్న వర్క్ని మనం ఇప్పుడు డెలీట్ చేస్తున్నాం. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మనం యాక్టివిటీని డెలీట్ చేసుకుని కొత్త యాక్టివిటీ ఇంక్లూడ్ చేస్తాం ఇందులో. సో వర్క్ అనేది ఇందులో డెలీట్ అయిపోయింది. అబండెంట్ సక్సెస్ఫుల్లీ అబండెంట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఫండ్ రిసోర్స్లోకి వెళ్ళి చెక్ చేయండి అలా అమౌంట్ అక్కడ కనిపిస్తుందా లేదా అనేది. చెక్ చేయాలి అంటే 15 ఫైనాన్స్ సీరియల్ నెంబర్లోకి వెళ్తే చివరి కాలం ఇందాక నేను చెప్పినట్టుగా చివరి కాలంలో ఏదైతే వర్క్ని మీరు డెలీట్ చేసిన వర్క్ ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. అమౌంట్ అమౌంట్ అని కనిపిస్తుంది, రివర్టెడ్ అమౌంట్. సో ఈ అమౌంట్కి మనం ఇప్పుడు యాక్టివిటీ క్రియేట్ చేయబోతున్నాం సప్లిమెంటరీ ప్లాన్ లాగా. సో ఇక్కడ మనకి 60,000 అమౌంట్ రెడీగా మనకి బఫర్లోకి వచ్చింది. సో ఈ అమౌంట్కి ఫైనల్ 2022-23కి మనం కొత్త యాక్టివిటీ క్రియేట్ చేయబోతున్నాం. సో క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ ప్లానింగ్లోకి వెళ్ళి రిజిస్టర్ యాక్టివిటీ క్లిక్ చేస్తాం. జస్ట్ లైక్ నార్మల్ యాక్టివిటీ ఏదైతే మీరు నార్మల్ ప్లాన్లో యాక్టివిటీ క్రియేట్ చేస్తారో అట్లాగే ప్లానింగ్లోకి వెళ్ళి రిజిస్టర్ యాక్టివిటీ క్లిక్ చేస్తారు. ఆ రిజిస్టర్ యాక్టివిటీ క్లిక్ చేయంగానే మీకు ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే మీకు నార్మల్ యాక్టివిటీ ప్రొసీజర్ వచ్చేస్తుంది. నార్మల్ యాక్టివిటీ ప్రొసీజర్లోకి ఆటోమేటిక్గా మీకు అదే మాడ్యూల్ ఓపెన్ అయిపోతుంది. సో నార్మల్ యాక్టివిటీ ప్రొసీజర్లోకి వెళ్ళడానికి మీరు ఏం చేయాలంటే ఇందులో మీరు ఇక్కడ అమౌంట్ చెక్ చేసుకుని యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నాము. సో నార్మల్ యాక్టివిటీ క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఆ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. సో ఫోకస్ ఏరియా జీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు, పబ్లిక్ వర్క్స్. సో యాక్టివిటీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పర్చేసింగ్ ఆఫ్ కంప్యూటర్ పెడుతున్నాం. సో పర్చేస్ ఆఫ్ కంప్యూటర్ యాక్టివిటీ నేమ్ పెట్టారు, యాక్టివిటీ ఫర్ ఆల్ న్యూ వర్క్. మీరు అబ్జర్వ్ చేస్తే న్యూ ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడేషన్ అని ఉంది ఆన్గోయింగ్. న్యూ యాక్టివిటీ కనుక పెడితే కనుక కంపల్సరీగా అసెట్ అనేది క్రియేట్ చేయమని అడుగుతుంది. అది మూవబులా ఇమ్మూవబుల్ అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు మనకి జీపీ కంప్యూటర్ చెప్తున్నారు కాబట్టి పర్చేసింగ్ ఆఫ్ కంప్యూటర్ అది ఒక అసెట్ లాగా ఉంటుంది, పంచాయతీకి ఆస్తిలాగా అనమాట. సో దానికి కూడా మనం ఇక్కడ అసెట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే టోటల్ కాస్ట్ 30,000 ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మీకు మొత్తం మనకి ఉన్నది 60,000 మన బఫర్లో ఉంది. 60,000లో పర్చేసింగ్ ఆఫ్ కంప్యూటర్కి వచ్చి 40,000 అలొకేట్ చేశారు. సో ఇంకా మీకు 20,000 బఫర్లో ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎక్స్పెక్టెడ్ బెనిఫిషియర్స్ పెట్టాము, అసెట్ క్రియేట్ చేస్తున్నాము. అసెట్ క్రియేట్ కొట్టంగానే అసెట్ టైప్ అడుగుతుంది, మూవబుల్. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ బటన్ ప్రెస్ చేస్తాము.
సో మనకి ఇక్కడ వచ్చేసరికి మీరు ఆ ఏరియా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుమ్మగూడెం అనే పంచాయతీ. ఒకవేళ మీరు మండల పరిషత్ పెడితే కనుక అందులో ఉన్న జీపీలన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మెసేజ్ క్రియేట్ చేసి సేవ్ అండ్ ఫార్వర్డ్ చేయబోతున్నారు. సో సేవ్ అండ్ ఫార్వర్డ్, సేవ్ కొడితే ఇక్కడే ఉంటుంది. సేవ్ అండ్ ఫార్వర్డ్ కొడితే ఇది నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది నెక్స్ట్ వచ్చి ప్లానింగ్లో యాక్టివిటీ పూల్లో, సో ఇక్కడ మనం సెకండ్ యాక్టివిటీ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎందుకు రెండు ఇక్కడ చూస్తే కనుక మనం ఇప్పుడు 60,117ని వర్క్ అబాండన్ చేసాం. సో ఇక్కడ మనం 60,000 అనే అమౌంట్ని మనం డెలీట్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో. సో డెలీట్ చేసిన 60,000కి మనం యాక్టివిటీ క్రియేట్ చేయబోతున్నాం. సప్లిమెంటరీ ప్లాన్లో యాక్టివిటీ క్రియేట్ చేయబోతున్నాము. సో క్రియేట్ చేయాలి అంటే ఏ వర్క్ని మీరు డెలీట్ చేసినా, మనం ఏది ప్లాన్లో మనం ఇంక్లూడ్ చేయాలి అన్నా, నార్మల్ ప్లాన్ అయినా సప్లిమెంటరీ ప్లాన్ అయినా ఏదైనా సరే మీరు ప్లాన్లో అప్పుడు తీసుకోవాలి అంటే మినిమం 2 యాక్టివిటీస్ అనేది మనకి ప్లాన్లో ఉండాల్సిందే. సో ఇక మనం ఏం చేస్తాం, 60,000కి 2 వర్కులు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒకటేమో 40,000 ఏమో పర్చేజ్ ఆఫ్ కంప్యూటర్, 20,000కి ఏమో సిసి రోడ్స్. సో ఇది యాక్టివిటీ 1. సెకండ్ యాక్టివిటీలోకి వస్తుంది. ఇది సెకండ్ యాక్టివిటీ అంటారు దీన్ని. సో మనం 2 యాక్టివిటీస్ క్రియేట్ చేయాలి కాబట్టి సెకండ్ యాక్టివిటీ. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ యాక్టివిటీలోకి వస్తుంది, ఫస్ట్ యాక్టివిటీ. సో ఇలా మనం ఉన్న ప్లాన్లో కనీసం 2 యాక్టివిటీస్ అనేది కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేయడానికి యాక్టివిటీ 1 అండ్ యాక్టివిటీ 2. ఇందాక మీరు చూసిన స్క్రీన్లో యాక్టివిటీ 1లో 40,000కి పర్చేస్ ఆఫ్ కంప్యూటర్ పెట్టారు. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ మనం చూపించబోతున్నాం. సెకండ్ యాక్టివిటీ సిసి రోడ్స్ బుక్ చేస్తున్నారు. సో ఈ 2 యాక్టివిటీస్కి మనం యాక్టివిటీస్ క్రియేట్ చేస్తాము, ఫండ్ అలొకేషన్ చేస్తాము, దాన్ని అప్రూవ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు సెకండ్ యాక్టివిటీ అనేది మనం చూస్తున్నాము. సెకండ్ యాక్టివిటీలో సిసి రోడ్స్ చూస్తున్నాము. సిసి రోడ్స్లో రిపేర్ సిసి రోడ్స్ పెట్టారు. దిస్ కూడా జస్ట్ నార్మల్ యాక్టివిటీ కింద మనం యాడ్ చేస్తాం. సప్లిమెంటరీ ప్లాన్లో క్రియేట్ చేసే యాక్టివిటీకి నార్మల్గా మీరు చేసే యాక్టివిటీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఇందులో ఉండదు. డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. మనం జస్ట్ సో ఫస్ట్ యాక్టివిటీ పర్చేస్ ఆఫ్ కంప్యూటర్, సెకండ్ యాక్టివిటీ వచ్చేసరికి మీకు సిసి రోడ్స్ పెడుతున్నారు. ఇందులో ఏంటంటే డిఫరెన్స్ ఏమీ ఉండదు. సప్లిమెంటరీ ప్లాన్లో యాక్టివిటీ క్రియేట్ చేసిన, నార్మల్ ప్లాన్లో యాక్టివిటీ క్రియేట్ చేసిన, ప్రొసీజర్ ఆఫ్ యాక్టివిటీ క్రియేషన్ అనేది నార్మల్, రెండింటికి ఒకేలాగా చేస్తారు. సో ఇది మనం నార్మల్గానే మీరు డేటా ఎంట్రీ ఎలా యాక్టివిటీ క్రియేట్ చేస్తారో సేమ్ నార్మల్ ప్రొసీజర్లో చేసుకుంటూ వెళ్తారు. సో ఈ రోడ్స్ కూడా ఇమూవబుల్లోకి వస్తుంది, ఇమూవబుల్ పెట్టారు. సో సబ్ కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నారు. సబ్ కేటగిరీ టోటల్ కాస్ట్ వచ్చి మీకు బ్యాలెన్స్ 20,117. ఇందాక మీరు చూసిన దాంట్లో అయితే ఉందో దాంట్లో బ్యాలెన్స్ అమౌంట్ ఇది. సో సేవ్ అండ్ ఫార్వర్డ్. వన్స్ మీరు సేవ్ అండ్ ఫార్వర్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఆర్ ఇష్యూ దిస్ ప్లాన్ ఈజ్ ఆల్రెడీ అప్రూవ్డ్, దిస్ ఈజ్ సప్లిమెంటరీ ప్లాన్. సో మన దీనికి బడ్జెట్ అలికేషన్ చేయబోతున్నాం. బడ్జెట్ అలికేషన్ చేయబోతున్నానికి రిజిస్టర్ ప్లాన్లోకి వచ్చాము. సో ఇందులో మీకు ఫండ్ అలికేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫండ్ అలికేషన్ ఈ వర్క్ సంబంధించి మన 20,117 అమౌంట్ పెట్టారు. సో ఈ రూపీస్ అనేది జనరల్లో ఎంటర్ చేసి అలికేట్ చేస్తాం. సేమ్ లైక్ పర్చేస్ ఆఫ్ కంప్యూటర్, దానికి 40,000 ఎస్టిమేషన్ కాస్ట్ పెట్టాము. 40,000ని ఇందులో యాడ్ చేసి అలికేషన్ కొడతాము. ఇంకో 0. సో ఇట్లా మీకు ఇక్కడ ఈ ప్లాన్లో 2 యాక్టివిటీస్ క్రియేట్ చేశారు. మినిమం ఉండాలి కాబట్టి 2 యాక్టివిటీస్ ఫండ్ అలికేషన్ అయిపోయింది. అయిపోయిన ఫండ్ అలికేషన్ మీరు తీర్మానం కాపీ మీరు అప్లోడ్ చేస్తున్నాము. అప్లోడ్ చేసిన రెజల్యూషన్ కాపీ తర్వాత సేవ్ అండ్ ఫార్వర్డ్.
ఒకవేళ సేవ్ కొడితే ఈ వర్క్స్ అన్ని ఇక్కడే ఉండిపోతాయి. మళ్ళీ మీరు ఫండ్ అలికేషన్ మార్చుకోవచ్చు, వర్క్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ సేవ్ చేసాం. సేవ్ చేస్తే ఏమవుతుందో చూడండి. మళ్ళీ మీకు ఆ వర్క్స్ అనేవి అదే చోట మీకు అక్కడ స్టిక్ ఆన్ అయి ఉంటుంది. పెండింగ్ ఆఫ్ ప్లాన్లో ఉంటుంది. మేనేజ్ ప్లాన్లోకి వెళ్ళాలి. మేనేజ్ ప్లాన్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ ప్లాన్ క్లిక్ చేస్తాము. మేనేజ్ ప్లాన్ క్లిక్ చేసిన తర్వాత పెండింగ్ ప్లాన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు సప్లిమెంటరీ ప్లాన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ. సో ఇందాక మీరు చూసిన స్క్రీన్లోనే ఉంటుంది ఇది. సో సేవ్ అండ్ ఫార్వర్డ్ ఫర్ అప్రూవల్ కొట్టాము. డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. వన్స్ డేటా సేవ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ మనం దాన్ని ఏ రోజు చేసామో ఆ రోజు డేట్ ఇందులో మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ మెన్షన్ చేయాలి. డేట్ మెన్షన్ చేసిన తర్వాతనే మనం అప్రూవ్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే సెలెక్షన్ ఆఫ్ ది పెండింగ్ ఫర్ అప్రూవల్. ఇందాక మనం ఏం చేసాం, సేవ్ అండ్ ఫార్వర్డ్ కొట్టాము. ఇప్పుడు అప్రూవల్ పెండింగ్లో ఉంది కాబట్టి అప్రూవల్ పెండింగ్ పెట్టుకుని ఇక్కడ అప్రూవ్ బటన్ ప్రెస్ చేస్తాం. వన్స్ మీరు అప్రూవ్ బటన్ ప్రెస్ చేయంగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డేట్ అనేది అడుగుతుంది. అప్రూవల్ డేట్ అనేది ఆటోమేటిక్గా అడుగుతుంది. వన్స్ మీరు డేట్ అడుగుతుంది అంటే కనుక మీరు ఇక్కడ ఏ రోజు చేస్తున్నారో ఆ రోజు డేట్ ఇచ్చేసి సేవ్ కొట్టేస్తారు. సేవ్ కొట్టేసిన వెంటనే ప్లాన్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ విధంగా మనం సప్లిమెంటరీ ప్లాన్ని యాక్టివిటీస్ని క్రియేట్ చేసి దాని ప్లాన్ని అప్రూవ్ కింద తీసుకురావచ్చు. సో ఇది మనం చూసిన తర్వాత మేనేజ్ ప్లాన్లోకి వెళ్ళండి. మేనేజ్ ప్లాన్లోకి వెళ్ళి ప్లాన్ అప్రూవ్లోకి వెళ్ళాలి. ప్లాన్ అప్రూవ్లోకి వెళ్ళిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ సప్లిమెంటరీ ప్లాను, మెయిన్ ప్లాన్ ఏదైతే మీరు గతంలో చేశారో 22-23లో దాని మెయిన్ ప్లాన్ కింద ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చేశారో దాని సప్లిమెంటరీ ప్లాన్ కింద చూపిస్తున్నారు. ఇది నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా సప్లిమెంటరీ ప్లాన్ అనేది ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 4 times మాత్రమే మనం యూజ్ చేయగలము. సో మీరు ప్లాన్ మారుస్తున్నారంటే కంపల్సరీగా మీరు అది చెక్ చేసుకుని చేయాలి. మీరు అలా ఇష్టం వచ్చినట్టు ప్లాన్ మార్చడం కుదరదు. సో ఇక్కడ మీకు ఒకసారి మనం మార్చాం కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రెస్ రిపోర్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.